కాసేపట్లో మనం ఈరోజు కార్యక్రమం సత్సంగం సాయి సన్నిధి అనే ఒక గ్రంథం భరద్వాజ మాస్టర్ గారు రాసినటువంటిది. ఆ సాయి సన్నిధి మీద 6 భక్తుల యొక్క అనుభవాలు, వాళ్ళు సాయినాథుడి దగ్గర ఏం పొందారు, సాయినాథుడి దగ్గర వాళ్ళు ఏం నేర్చుకున్నారు, వాళ్ళు ఎలా ఉద్ధరింపబడ్డారు అనేది మనకి సాయి సన్నిధిలో భరద్వాజ మాస్టర్ గారు చాలా చక్కగా రాస్తారు. ఒక్కొక్క భక్తుల గురించి, ఒక్కొక్క అధ్యాయం గురించి, ఒక్కొక్క భక్తులు కాదు ఒక్కొక్క అధ్యాయం గురించి మనకి ఇక్కడ వివరించడానికి మన గురుబంధువులు వచ్చున్నారు. అందరూ కూడా ఒక్కసారి ఇక్కడికి ఈ సత్సంగ వేది దగ్గరికి వస్తే మనం కార్యక్రమాలు స్టార్ట్ చేద్దాం. 10 స్టార్ట్ చేద్దాం, ఆ టైం అయిపోయింది కాబట్టి. ఉంది కదా, వ్యావహారంగా చూస్తే సాయి సన్నిధి అంటే అదేదో చాలా సింపుల్గా కొంచెం సాయి సన్నిధిలో ఉండే భక్తుల యొక్క అనుభవాలే కదా అని మనం అనుకుంటాం. కానీ దానిగా సేవించుకున్నటువంటి గోపాల్ గారు ఉన్నారు. ఈ గోపాల్ గారిని ఒక్కసారి ఒక 5 నిమిషాల పాటు వచ్చి సాయి సన్నిధి గ్రంథం గురించి మాట్లాడవలసిన కోరుతున్నాం. తలపెట్టుకున్నాం. ఆ గ్రంథం వినటం వల్ల మనకి ఏమి లాభ నష్టాలు ఏంటి, నష్టాలు ఏం లేవు, లాభాలే. ఎటువంటి లాభాలు ఉంటాయి అనేది మనం చెప్పుకుందాం ఒక 5 నిమిషాలు. భరద్వాజ మాస్టర్ యొక్క పాదుకల ప్రతిష్టాపన జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి చేసిన మీ అందరికీ కూడా, మనందరికీ సాయి మాస్టర్ యొక్క చిదంబర స్వామి వారి యొక్క శుభాశీస్సులు పుస్తకాలకు లభించాలని కోరుకుంటూ ఈ సాయి సన్నిధి గ్రంథం యొక్క పరిచయం చేసుకున్నాం. సాయి సన్నిధి అనే నామకరణం ఈ పుస్తకానికి చేశారు. ఈ పుస్తక రచన 88లో జరిగింది. పుస్తకావిష్కరణ మైలవరం డ్యామ్ దగ్గర జరిగింది, కడప జిల్లాలో. బహుశా ఇది చివరి రచనేమో మాస్టర్ గారి యొక్క రచనల్లో. ఇందులో దాదాపుగా 27 మంది సాయి భక్తుల యొక్క చరిత్ర ఉన్నది. ఈ 27 మంది భక్తులు ఒక్కొక్క భక్తుడికి ఒక్కొక్క అధ్యాయంగా వ్రాశారు. అసలు ఈ గ్రంథం దేనికి అన్నటువంటి విషయాన్ని తెలుపుతూ ఒక 2 పేజీల్లో ముందు మాటల్లో ప్రస్తావించారు మాస్టర్ గారు. అదేమిటంటే, పరీక్షణ్ మహారాజు మరణించడానికి ఇంక 7 రోజులు ఉంది. ఈ 7 రోజుల లోపల ముక్తిని పొందడం ఎలా అనేటువంటి మీమాంస ఏర్పడింది. అప్పుడు ఆ హస్తినాపురాన్ని పరిపాలించేటువంటి పరీక్షణ్ మహారాజుకి ఇట్లాంటి ఒక సంఘటన ఏర్పడిందని ఆయన సరాసరి హస్తినాపురం రాజవీధులు నడుచుకుంటూ రాజుగారి కొనుక్కోవటం లేకపోయారు. వాస్తవానికి ఈ సుఖయోగి ఒక ఆవుకి పాలు పితికినంతసేపు కూడా ఉండరు. ఎక్కడ ఉంటే అక్కడ మమకారం ఏర్పడుతుందని వెళ్ళిపోతూ ఉంటారు ఆయన. అటువంటిది మహారాజు యొక్క శాపం విని ఆ 7 రోజుల లోపల ధరించేటువంటి మార్గం చెప్పడానికి బయలుదేరి వచ్చారు. వచ్చి ఆ పరీక్ష మహారాజుతో చెప్పారు, నీకు 7 రోజులు వ్యవధి ఉంది. కట్వాంగుడు మొదలైన వాళ్ళు అతి తక్కువ సమయంలోనే ముక్తి పొందారు. ఈ 7 రోజుల లోపల ముక్తి పొందేటువంటి సాధనం ఉన్నది. అదేమిటంటే భాగవతం. మా నాన్నగారు భాగవతం చెప్పారు, నా చేత చదివించారు. అదే మీకు చెప్తాను నేను, 7 రోజులు అది చాలు అన్నారు. అంటే ఏమిటన్నమాట, భాగవతం అనేది అతి తక్కువ సమయంలో ధరించేటువంటి మార్గం, సాధనం ఇంకోటి లేదు భాగవతం తప్ప. అది ముక్త పురుషుడైనటువంటి సుఖ మహర్షి అభిప్రాయం. అలా 7 రోజుల లోపల భాగవతాన్ని చెప్పి అతన్ని ముక్తి కలిగించారు. అయితే ఏముంది భాగవతంలో అంటే, భగవంతుడికి భక్తులకి ఉండేటువంటి లావాదేవీలు, ఆ సత్సంబంధాలు ఇవే. ఇప్పుడు భాగవతంలో ప్రహ్లాదుడు, ధ్రువుడు, అమరీషుడు, పురి చక్రవర్తి ఇట్లాంటి భక్తుల యొక్క మహనీయుల యొక్క చరిత్రలు ఉంటాయి. అది భాగవతం.
అసలు భాగవతం అనే పదానికి ఒక అబ్రివేషన్ చెప్పారు పెద్దవాళ్ళు. బా అంటే భక్తి అని, తా అంటే తత్వం అని, ము అంటే ముక్తి అని, వా అంటే వైరాగ్యం. ఇది అబ్రివేషన్ ఉంది. భక్తి, తత్వ, ముక్తి, వైరాగ్యం, ఈ అబ్రివేషన్ చెప్పి అవి లభిస్తాయన్నమాట భాగవతం చదివితే. అందుకని భగవంతుడి పేరు భక్తి కలగాలి అంటే భాగవతం చదవాలి అంటారు పెద్దవాళ్ళు. అందుకని భాగవతము భాగవతము అని అంటూ ఉన్న చాలు మనం బాగా అయిపోతామంట. అట్లాంటిది వినిపించారు. సాయిబాబా కూడా ఒక భక్తుడి చేత భాగవతాన్ని పారాయణ చేయించి ఒక మరణానికి ముందుగా అతన్ని కూడా సబ్జెక్ట్ కలిగేటట్టుగా చేయడం సాయి లీలామృతంగా చూస్తాం. ఇలా భాగవతం వినిపించారు. అయితే ఈ భాగవత రచన ఎలా జరిగింది అంటే వ్యాసుల వారు ఒకటిగా ఉన్నటువంటి వేదాన్ని 4 భాగాలుగా విభజించి వేదవ్యాసుడు అనేటువంటి పేరు వచ్చింది ఆయనకి. అంతకుముందు బాదరాయణుడు, కృష్ణ ద్వైపాయనుడు, బాదరాయణుడు అనేవారు ఆయన్ని. అతని వేదాలను విభజించడం అంటే ఇప్పుడు మనం చిన్నప్పుడు వ్యాస రచన పోటీ చేస్తాం కదా, ఆ వ్యాస రచనలో 4 పారాగ్రాఫ్లు రాస్తాం వ్యాసంలో. అదే రీతిగా ఈయన 4 భాగాలుగా విభజించి ఋగ్గు, యజుస్సామ, అథర్వణ వేదాలుగా వాటిని విభజించారు. అది ఆ వేదాలను రచించి ఆ తర్వాత బ్రహ్మసూత్రాలు కూడా రాశారు. బ్రహ్మసూత్రాలు అంటే భగవద్గీత లాంటి గ్రంథం, అది కూడా వేదాంత గ్రంథం. ఇకపోతే భగవద్గీత అందామా, అది ఎక్కడికి అంటే మహాభారతంలో 18 పర్వాలు అయితే 18 దాంట్లో భీష్మ పర్వంలో కురుక్షేత్ర సంగ్రామ ప్రారంభంలో చెప్పబడిందే భగవద్గీత. అంటే భగవద్గీత, ఆ భారతం, అష్టాదశ పురాణాలు ఇన్ని రాసిన ఆయనకు ఒక కొరత మిగిలిపోయిందంట వ్యాసుల వారికి. ఏమిటి అంటే ఈ సమాజానికి అత్యుత్తమమైనటువంటి మేలు ఏదైతే ఉన్నదో ఆ మేలు చేకూర్చలేకపోతున్నానే ఈ రచనల్లో. ఈ వేదాల ద్వారా కానివ్వండి, ఈ పురాణాల ద్వారా కానివ్వండి, సమాజానికి కావాల్సినటువంటి గొప్ప మేలు నేను పొందించలేకపోతున్నాను ఈ రచనల వల్ల అని ఒక చింత, ఒక ఆవేదన, ఒక అశాంతి నెలకొయింది ఆయనకి. అప్పుడు అది గ్రహించినటువంటి నారదుల వారు వ్యాసుల వారి దగ్గరికి వచ్చి, ఏమిటి అలా ఉన్నావు, ఎందుకు బాధపడుతున్నావు అంటే, ఇది సంగతి, నేను లోకానికి గొప్ప శ్రేయస్సు చేకూర్చేటువంటి విషయంలో సఫలీకృతుని కాలేకపోయాను అని అన్నాడు. అప్పుడు నారదుల వారు చెప్పారు, ఆ వెలితి తీరాలంటే భాగవతం రాయి అన్నారు. అందుచేత ఆయన భాగవత పురాణం రాశారు. అది రాసిన తర్వాత ఆయనకి మనశ్శాంతి లభించింది. అంటే ఏమిటన్నమాట, నారదుడు చెప్పినటువంటి అభిప్రాయం, వ్యాసుడు చెప్పినటువంటి రచన ద్వారా ఆయనకు కలిగిన మనశ్శాంతి, సుఖ మహర్షి చెప్పినందువల్ల పరీక్షణ్ మహారాజుకు ముక్తి. దీన్ని బట్టి మనకు తెలిసేది ఏమిటంటే ఈ భాగవతం అనేటువంటిది ముక్తి సాధనకు అత్యుత్తమమైన సాధనం. ఇంతకు మించి తరుణోపాయం అతి తక్కువ సమయంలో పొందేసేది లేదు అని. తర్వాత ఇట్లాంటి ఈ భాగవత గ్రంథం లాంటిది ఎందుకు ఈ విషయాలు ప్రస్తావించారంటే, మాస్టర్ గారు భాగవతంలో భక్తుల చరిత్ర ఎక్కువ ఉంటుంది కనుక ఈ సాయి సన్నిధి పుస్తకంలో కూడా ఒక్కొక్క భక్తుడి యొక్క చరిత్రను ఒక్కొక్క అధ్యాయంగా రాసుకుంటూ వచ్చారు. ఈ సాయి సన్నిధి అనేటువంటి నామకరణం సార్థకంగా ఉంది. ఎట్లా అంటే ఆ పుస్తకం చదివేటప్పుడు ఆ సాయి భక్తులతో మనము మమేకమై ఆనాటి సాయి భక్తుల యొక్క సన్నిధిని, సాయి సన్నిధిని అనుభవిస్తాం గనక, అనుభవించినప్పుడు
మనం ఉన్న చోటే సాయి సన్నిధి మనకు అనుభవం అవుతున్నది. షిరిడీకి వెళ్ళనవసరం లేకుండా ఈ పారాయణ ద్వారా, ఈ గ్రంథ పారాయణ ద్వారా సాయి భక్తుల యొక్క, సాయి యొక్క సన్నిధి మనకు అనుభవం అవుతూ ఉంటుంది అన్నమాట. వాస్తవానికి ఇట్లా అనుభవించడంలో జరిగేటువంటి స్మరణ ఏదైతే ఉన్నదో, సాయి స్మరణ, ఆ సాయి చింతన, అదే ధ్యానం అని చెప్పారు మాట్లాడారు. ధ్యానం అంటే ఏంటి? మనసు ఒకే ఒక దాని మీద కేంద్రీకరించడం. మనకేమవుతుంది, ఈ 27 మంది భక్తులు చెప్పిన చరిత్ర చదివినా మనకు మనసు కేంద్రీకరింపబడేది ఎవరి మీద? సాయి మీద. అందుకని ఈ సాయి సన్నిధి చదివేటప్పుడు చదివినా మన సాయి పట్ల మనసు కేంద్రీకరణ జరుగుతుంది కనుక అది మనం ఉన్న చోట సాయి సన్నిధి. సాయి బాబా ఏం చెప్పారు? నీపైన నా దృష్టి పెడితే నా కృపా దృష్టి కూడా మీ మీద ఎల్లప్పుడూ ఉంటుంది అని చెప్పారు. ఆయన స్మృతి మాత్ర ప్రసన్నుడు కనుక వారు సమాధి తర్వాత కూడా ఇట్లా పారాయణల ద్వారా అనేక మంది వారి యొక్క అనుభూతిని పొందిన వారు చాలామంది ఉన్నారు. అలాగే అసలు ఈ సాయి సన్నిధి గురించినటువంటి పుస్తకం గురించి ఒక ఉపమానం చెప్పారు మాస్టర్ గారు. ఏమిటది? మనం ఒక సముద్రాన్ని దాటాలంటే పడవ కావాలి. ఆ పడవకు తెరచాప ఉంటుంది, ఆ నౌకకి చుక్కాని ఉంటుంది. నౌక ఉండాలి, చుక్కాని, తెరచాప, మనం చేరాల్సిన గమ్యం, ఇవన్నీ ఉండాలి. మాస్టర్ గారు రాసిన గ్రంథాల గురించి ఏం చెప్తారంటే, మనం చేరవలసినటువంటి గమ్యము సాయి లీలామృతం. ఆ నౌకలో ఉండేటువంటి తెరచాప శ్రీ గురు చరిత్ర. గమ్యం ఏమిటి? సాయి లీలామృతం అన్నారు. ఎక్కడికి పోవాలో ఆ నౌకలో దాన్ని గమ్యం అంటారు. అది సాయి లీలామృతం. అంటే సాయి పరబ్రహ్మ స్వరూపి కనుక పరబ్రహ్మంలో మనం ఐక్యమైపోవడమే గమ్యం ఒకటి. ఇకపోతే ఆ గమ్యానికి చేరుకోవటానికి మనకి నౌక ఏది అంటే సాయి సన్నిధి. ఈ సాయి సన్నిధి యొక్క పుస్తకం ఒక నౌక లాంటిది. ఆ నౌకకి చుక్కాని అంటే ఏమిటి? దిశా నిర్దేశం చేసే ఒక ఉపకరణం. అదేమిటి? సాయినాథ ప్రబోధ అమృతం. దారి చూపించేది సాయినాథ ప్రబోధ అమృతం, గమ్యం సాయి లీలామృతం, అనుకూల వాయువు తెరచాప శ్రీ గురు చరిత్ర, మనల్ని భద్రంగా చేర్చేటువంటి నౌక సాయి సన్నిధి. ఇట్లాంటి ఉపమానం చెప్పి అద్భుతంగా ఈ 4 గ్రంథాల గురించి మాస్టర్ గారు వివరించారు. అందుచేత ఈ సాయి సన్నిధిలో గ్రంథంలో గురించి, ఆ భక్తుల గురించి చెప్పడానికి మన సత్సంగంలో ఆరితేరినటువంటి గొప్ప గొప్ప వక్తలంతా వచ్చారు. వాళ్ళందరూ కూడా ఒక్కొక్క భక్తుల గురించి వివరించి చెప్తారు. మనం ఇందాక చెప్పుకున్నట్టు ఆనాటి ఆ భక్తులతో తాదాత్మ్యత చెంది సాయి సన్నిధిని మనం విశేషంగా ఇక్కడ అనుభవించేటువంటి అవకాశం మనకు లభించింది మాస్టర్ గారి దయ వల్ల. అందుచేతంటే ఈ కొద్ది 5 నిమిషాల కంటే ఎక్కువ మాట్లాడొద్దన్నారు కనుక ఈ పాదుకలు ప్రతిష్ఠించారు. ఆ పాదుకలు ప్రతిష్ఠించడం వల్ల వారి యొక్క స్మరణ, పూజ, చింతన ఇక్కడ జరిగేటువంటి అవకాశం అందరికీ ఏర్పడింది. భరద్వాజ మాస్టరు 1969లో విజయనగర కళాశాలలో ఆంగ్ల అధ్యాపకుడుగా చేరారు. అక్కడ చేరడానికి ముందుగా ఒకే స్వప్నం అనేక సార్లు వచ్చిందట మాస్టర్ గారికి. అదేమిటంటే ఒక శంకు ఆకారంలో ఉండేటువంటి ఒక కొండ, ఆ కొండ పైన శిఖరం మీద ఒక పెద్ద గుణపం నాటి ఉండాలంట. ఆ గుణపానికి ఒక గొలుసు ఉంది. ఆ గొలుసు
పర్వత పాదం దగ్గరికి పర్వతం దిగువ వరకు ఉంది ఆ గొలుసు. ఆ గొలుసు యొక్క చివరి లింకు మాస్టర్ గారికి కాలికున్నాయి. అంటే ఏమిటన్నమాట, ఆ కొండ చుట్టూ తిరగాలి ఆ గొలుసుతో. ఈ కళ వచ్చింది. ఇది 1-2-3 సార్లు వచ్చింది ఈ కళ. సాధారణంగా మాస్టర్ గారి కళలు రావంట ఆయనకి, వస్తే జరుగుతుందంట అది ఆ సంఘటన. ఆయన 69 సంవత్సరం జిల్లాలమూట నుంచి విజయనగర్కి వచ్చేటప్పుడు, విజయనగర్కి మొదటిసారిగా రావడంలో విజయనగర్కి 3-4 కిలోమీటర్ల నుంచి కొండ కనిపిస్తుంది మాస్టర్ గారికి. ఆ బస్సులో చూశారు, అదే నాకు కళ్ళ కనిపించిన కొండ ఇదే అని గుర్తించారు. అయితే ఇక్కడ నాకు ఏదో రుణానుబంధం ఉంది, అందుచేత ఈ కొండ నాకు కనిపించింది అని అక్కడ ఇంటర్వ్యూలో సెలెక్ట్ కావడం, అక్కడే ఆంగ్ల అధ్యాపక వృత్తిలో కొనసాగడం 12 ఏళ్ళు అక్కడే ఉండడం జరిగింది అన్నమాట. అయితే అందరూ అనుకున్నారు ఈయన ఒక లెక్చరర్ ఉపన్యాసకుడు అనుకున్నారు. కానీ ఆయనలో బాహ్యంగా తెలియడానికి వీలు కాని అద్భుతమైనటువంటి ఒక దివ్యత్వము దైవత్వము ఉంది. అది క్రమేణా ఎలా గ్రహించారు అంటే, పిల్లలు ఒక సన్నివేశంతో ప్రారంభిస్తాను. మాస్టర్ గారు ఇంగ్లీష్ క్లాస్ చెప్తూ ఉన్నారు. ముందు టెక్స్ట్ బుక్ చదివి ఒక 2-3 లైన్లు ఆ చదివిన దాన్ని వివరించి చెప్తారనమాట. టెక్స్ట్ బుక్ చదివేటప్పుడు పుస్తకం చూస్తారు. పుస్తకం చూసేటప్పుడు ఆయన ఆ దృష్టి పుస్తకం మీద ఉంటుంది. ఆ సమయంలో దాదాపు 70-80 మంది కూర్చున్నారు జనరల్ ఇంగ్లీష్ క్లాస్కి. ఆయన కింద చూసినప్పుడు వాళ్ళు మాట్లాడుకుంటుంటారు. ఆయన చదవడం ఆపేసి దాన్ని వివరించి చెప్పేటప్పుడు చాలా శ్రద్ధగా ఉంటున్నట్టు ఈయన ముఖం చూస్తున్నారు. ఇది గమనించారు మాస్టర్ గారు. ఆయన ఎప్పుడు సాధారణంగా ఇంగ్లీష్ క్లాస్లో ఇంగ్లీష్లోనే మాట్లాడతారు. ఒక్కసారి తెలుగులో మాట్లాడారు. ఆత్మవంచన అంటే ఏమిటో తెలుసా మీకు అడిగారు. ఏమిట్రా ఇది ఎట్లా మాట్లాడుతున్నారు, దేని గురించి అనుకున్నారు. ఆశ్చర్యంగా ఏం లేదు, నేను పుస్తకం చూసేటప్పుడు ఏమో మీరు పుస్తకం మాట్లాడుకుంటున్నారు. ఆ పుస్తకంలో విషయాలు మీరు చెప్పేటప్పుడు మీరు శ్రద్ధగా ఉన్నట్టు బుద్ధిమంతులైన విద్యార్థులాగా వింటున్నారు. ఎందుకంటే ఆత్మవంచన అయిపోతుందా అని అంటూ ఇంకొక విషయం చెప్పారు. నాకు కనపడదని వినపడదని ఒక చీటీ మీద కాగితంలో తర్వాత క్లాసు కెమిస్ట్రీ లెక్చర్ లేడు, ఆ గంట అంతా మనం హాయిగా స్పెండ్ చేయొచ్చు, క్యాంటీన్ పోయి అక్కడ టీ తాగొద్దాము అని ఒక స్లిప్ మీద లాస్ట్ బెంచ్ నుంచి 3వ బెంచ్, ఆ బెంచ్లో డస్క్లో రాసి పెట్టి పక్కడు చూపిస్తున్నాడు ఈ చీటీ. అదే విషయాన్ని మాస్టర్ గారు ఇక్కడ చెప్తున్నారు. ఏమని, ఆత్మవంచనే కాదు, నాకు తెలియదు అనుకుని ఈ విధంగా చీటీలు రాసి పక్కవాడిని చూపించుకుంటున్నారు. ఇంటర్వ్యూలో నెక్స్ట్ క్లాసు ఖాళీగా ఉంది, కెమిస్ట్రీ లెక్చర్ రాడు, అందుకని క్యాంటీన్ పెట్టి తాగుదాము అని. వాడికి ఆ రాసిన వాడికి అత్యంత ఆశ్చర్యం కలిగింది. ఆయన ప్రతి క్లాస్కి ఒక డయాస్ ఉంటుంది. ఆ డయాస్ మీద టేబుల్ కూర్చొని ఉంటాయి. అవి అక్కడ నుంచి అసలు కనపడే అవకాశమే లేదు ఆయనకి. ఇది ఎట్లా చెప్పాడు ఈయన అని మాస్టర్ గారు క్లాస్ అయిపోయి వెళ్ళిపోయారు. వీళ్ళేం చేశారు, నెక్స్ట్ క్లాస్ కెమిస్ట్రీ క్లాస్ కదా లేదనుకొని ఆ లెక్చర్ లేరనుకొని క్యాంటీన్కి పోతున్నారు. అప్పుడే కొంతమంది విద్యార్థులు తెలిసింది ఆయన సెలవు పెట్టా కూడా కెమిస్ట్రీ లెక్చరు క్లాస్కి వస్తున్నాడు, అతి ముఖ్యమైన క్లాస్ ఇది అని తెలిసింది. అప్పుడు అందరూ మళ్ళీ క్లాస్కి పోయారు. ఈ ఒక ముగ్గురు తప్ప, ఆ క్యాంటీన్ ఉన్న వాళ్ళ ముగ్గురు తప్ప. సరే టీ తాగి మళ్ళీ క్లాస్కి వద్దామంటే ఆయన క్లాస్కి లేట్గా వస్తే ఆయన విపరీతంగా తిడతాడు. ముక్కోపోయి ఆ కెమిస్ట్రీ లెక్చర్ చిన్నగా కోపడరు. ఆయన దగ్గర పోయి ఆయన చెట్ల చేపట్టు తినడం దేనికని చెట్ల కింద ఉన్నాం అనుకుంటే అక్కడ కాలేజీ పడి చెట్లు ఉన్నాయి. ప్రిన్సిపాల్ చూస్తేనే ఆయన చెప్తాడు.
అందుకని ఎక్కడ ఒక దగ్గర నక్కి అందరు క్లాస్ అయిపోయిన తర్వాత అందరితో పాటు క్లాసులు పోయినట్టుగా నేను చూస్తూ అప్పుడు మాట్లాడుకుని లాస్ట్ బెంచీలో డస్క్లో రాసినటువంటి మ్యాటరు క్యాంటీన్ పోయి టీ తాగుదామన్న విషయం ఆయనకి ఎక్కడ తెలిసింది. కాబట్టి ఈయన మామూలు ఉపాధ్యాయుడు అధ్యాపకుడు కాదురా నాయన, ఇది విశేషమైన గొప్ప శక్తి కూడా ఉంది అనేటువంటి ఇట్లా ఒక్కొక్క విషయం ద్వారా మాస్టర్ గారి యొక్క దివ్యత్వం బయటపడుతూ వచ్చింది. అది కూడా కాకుండా మాస్టర్ గారికి గదికి హాస్టల్లో రూమ్స్కి మధ్యలో లెక్చర్స్ క్వార్టర్స్ ఉన్నాయన్నమాట. ఆ క్వార్టర్స్ దాటితే మాస్టర్ గారి యొక్క గది స్పష్టంగా కనిపిస్తూ ఉంటుంది. మాస్టర్ గారి గదికి వస్తూ ఉండేటప్పుడు ఒక విద్యార్థి దారిలో ఇట్లాంటి చిన్న చిన్న కాంప చెట్లు లాంటివి ఉన్నాయి, పొదలుగా. ఒక పొదలో మంట వస్తూ ఉన్నదన్నమాట. ఏమిటి ఇక్కడ మండుతున్నదని ఆ మంట దగ్గరికి పోతే ఆ మంట దగ్గర చుట్టూ బుక్కులు వేసి నిమ్మకాయలు కోసి పెట్టున్నాయి. ఇదేదో ఏమో జరిగి ఉంది ఎక్కడ అని కాసేపు చూసి మళ్ళీ మాస్టర్ గారి దగ్గరికి వచ్చాడు ఆ విద్యార్థి. వస్తూనే ఏం మాట్లాడాల, చూసావా అన్నాడు మాస్టర్ గారు. దేని గురించి అనకుండా మనం చూసింది అదే కదా మంట, చూశాను అన్నాడు. అదేందో తెలుసా అన్నాడు మాస్టర్ గారు. తెలియదు సార్ అన్నాడు. ఏం లేదు చేతపడి అన్నాడు. ఎవరి మీద తెలుసా? నా మీదే. అవి ఎన్ని మనల్ని ఏం చేస్తాయి సూర్యనారాయణ, ఏం చేయవు మనల్ని అని అంటూ అదే కాకుండా అక్కడ కాకుండా మళ్ళీ మాస్టర్ గారికి అది కిటికీ ఉంది ఒక పక్క. ఆ కిటికీ దగ్గర కూడా ఈ ముగ్గులేసి నిమ్మకాయలు కోసి పెట్టి ఉంటారు. అవి కూడా హరిబాబు అనేటువంటి ఒక విద్యార్థి ఉండేవాడు. సార్ ఇక్కడ కిటికీ దగ్గర కూడా కోసి పెట్టి ఉంటారు నిమ్మకాయలు, ముగ్గులు వేసుకొని. అవి తీసి అసలు బాగా మనల్ని ఏం చేయవు అన్నారు. అంటే మాస్టర్ గారు ఇట్లాంటివి అని ఎన్ని ఎదుర్కొన్నారు చూడండి. అక్కడ పక్క గ్రామాల నుంచి అనేక మంది మాస్టర్ గారికి తమ సమస్యలు చెప్పుకోవడానికి రావడంలో కొత్తపాడు నుంచి ఒక ఆవిడ వచ్చింది. దాదాపు ఒక గంట సేపు చెప్పింది తన బాధలు, ఆవేదన అంతా కూడా. మాస్టర్ గారి దగ్గర చాలా ఓపికగా విన్నారు, శ్రద్ధగా విన్నారు. అంత విన్న తర్వాత ధ్యానంలో కూర్చున్నారు. ధ్యానంలో కూర్చొని ఒక 5 నిమిషాల్లో కళ్ళు తెరిచి చూసి, అమ్మ మీ ఇంట్లో తులసి కోట ఉంది కదా, అక్కడ ఒక నిమ్మకాయ వేశారు, అది తీసి దూరంగా పారేసేయండి, దాంతో మీకు సమస్యలన్నీ పరిష్కారం అయిపోతాయి అన్నాడు. వాళ్ళ ఇంటికి ఎప్పుడు మాస్టర్ గారు పోలా, అక్కడ నిమ్మకాయ సంగతి మీకు అసలు తెలియదు. అప్పుడు ఆవిడ పోయి ఆ నిమ్మకాయ తీసేసి అవతల పారేసి అప్పటి నుంచి ఏ సమస్య లేకుండా అయిపోయింది అనమాట. ఒక సాధారణమైన అధ్యాపకుడు ఇలా చెప్పగలరా? చెప్పలేదన్నమాట. అట్లా ఒక్కొక్కటి వారి యొక్క దివ్యత్వం, దైవత్వం బయట పడుతూ వస్తూ ఉంటే ఒక్కొక్కరిని తెలుసుకుంటూ ఉన్నారనమాట. ఒకసారి ఆయన సత్సంగం పూర్తయ్యాక వరుస క్రమంలో ఒక్కొక్కరి వస్తూ మాస్టర్ గారికి నమస్కారం చేసుకుని ఆయన దగ్గర ఒక బ్రాస్ కంటైనర్ అంటే ఇత్తడి ఒక పాత్ర ఉండేది, అందులో విభూతి ఉంటుంది. అది తీసుకుని తన కుడి చేతి బొటన వేలుతో గట్టిగా ఈ రోజున త్రికూటంలో అది ఏదో మంత్రించేవాడు అనమాట. అది ఏ స్మరణ చేస్తారో తెలియదు. అలా చేసి పెడుతూ ఉంటే అందరూ మొట్టమొదటి వాడు ఏం చేశాడంటే మాకు దక్షిణ పెట్టారు మాస్టర్ గారి దగ్గర. ఓహో ఈ నమస్కారం పెడితే దక్షిణ పెట్టాలి కాబోలని అందరూ డబ్బులు సిద్ధం చేసుకుంటూ ఉన్నారు. అందరూ నమస్కారాలు పెట్టి విభూతి తీసుకొని తీర్థం తీసుకొని వెళ్ళిపోయాక వాళ్ళు అంత వెళ్ళిన తర్వాత మాత్రం అడుగుతారు. వాళ్ళు ఏమనుకుంటున్నారు తెలుసా, ఈ నమస్కారం పెట్టి డబ్బులు పెట్టాలి కాబోలు, అందుకని అందరూ డబ్బులు సిద్ధం చేసుకుంటారు. నేను ఎప్పుడు డబ్బులు అడిగానా? నేను అడగలేదు. అయినా వాళ్ళు అంటే ఏంటన్నమాట, మన మనోభావాలు స్పష్టంగా తెలుస్తూ ఉంటాయి. ఇంకొక ఘటన చెప్పి వ్యవధి తక్కువగా అంటారు. మాస్టర్ గారి శిష్యుల్లో శరత్ బాబు అని ఆయన ఉండేవాడు. శరత్ బాబు, టీడీ కృష్ణమూర్తి,
దేవయ్య వీళ్ళంతా ఉండేవాళ్ళు. ఈ శరత్ బాబు మాస్టర్ గారి దగ్గర చాలా సాధన విషయాలు బాగా నేర్చుకుని ఎదుటి వ్యక్తిని తన మనోబలంతో నియంత్రించేటువంటి శక్తి కూడా సంపాదించుకొని మాస్టర్ గారి దగ్గర కూర్చుని ఉన్నారు. ఆ కాలేజీకి పద్మారెడ్డి కరెస్పాండెంట్ కొనుక్కున్నాడు శ్రీధర్. ఆ శ్రీధరు వచ్చాడంటే ఇంకా మా సందు లేకుండా మాట్లాడుతుంటాడు నాన్ స్టాప్గా. ఎవరికైనా విజువు పుడుతుంది, ఇక్కడ ఎప్పుడు పోతాడో ఆయన మనం అడగడం లేదని. నేను కొన్ని పనికి వాళ్ళు పిచ్చి ప్రశ్నలు వేసి టైం అంతా తినేస్తాడు అనేటువంటి ఒక ఇది అది మీద. కానీ మాస్టర్ గారి దృష్టిలో అతని మీద కూడా దయా ప్రేమ ఉంది. ఎప్పుడైతే ఈ శరత్ బాబు మాస్టర్ గారి దగ్గర కూర్చొని ఉన్నాడు, పక్కన టీడీ కృష్ణమూర్తి ఉన్నాడు, ఈ శ్రీధర్ వచ్చాడు. ఈ లోపల వచ్చి అప్పుడు ఏదో చెప్పబోతున్నాడు అనమాట. సరిగ్గా అదే సమయంలో తాను నేర్చుకున్న జ్ఞాన బలం వల్ల వచ్చినటువంటి మనోబలంతో ఆ శ్రీధర్ మీద ప్రయోగిస్తున్నాడు. ఏమని? తనకు తానుగా ఇక్కడ నుంచి ఇతను వెళ్ళిపోవాలి అని సంకల్పిస్తున్నాడు తీవ్రంగా. వచ్చి రావడంతో మాస్టర్ గారితో మాట్లాడి, సరే సార్ నేను పోయేస్తాను అన్నాడు. ఎక్కడెక్కడ పోయి రారా, వచ్చి కూర్చో అన్నాడు. అదే సార్ నాకు పని తీసుకోనన్నాను. అంటే ఎంతగా మెస్మరైజ్ చేశాడంటే అతన్ని అంతగా చేశాడు. అతను వెళ్ళిపోయిన తర్వాత ఆ శరత్ బాబుని చేపట్లు పెట్టాడు బాగా. ఏమిటో చేసే పని? ఎవరనుకుంటున్నావు ఇక్కడ ఉండేది? వేషాలు వేస్తావా నా ముందు నువ్వు? ఏముంది నీకు వాడు వస్తే? ఏమిటి నీ సాధన? ఇదే నువ్వు చేసే పని? బాబా ఏం చెప్పాడు? నువ్వు చేసేది ఏమిటి? నేను బాగా మందలించి చేపట్లు పెట్టాడు అనమాట. అంటే వాడు వస్తే నీకు అంత అసహనమా? వాడు నా కోసం కదా వచ్చింది, నీకోసం కాదు కదా. అదే ఒకసారి కుక్క కూడా ఒక మాస్టర్ గారి గదిలో ఒక నల్ల కుక్క ఎప్పుడు రాయబాబాను చూస్తూ ఉంటుంది, మాస్టర్ గారి సన్నిధిలో ఉంటుంది అనమాట. చేసే తెలియసాడు, నువ్వెంతో అది అంతేరా నాకు అన్నాడు. అది నువ్వు ఎందుకు వచ్చావు, అది కూడా అందుకే వచ్చింది, దాని తర్వాత అని చెప్పి. ఇది మహాత్ముల సన్నిధిలో వాళ్ళు సర్వజీవుల మీద, మనుషుల మీద కాకుండా సర్వజీవుల మీద వాళ్ళ సమదృష్టి ఉంటుంది. అది బాబా విషయంలో కూడా మసీదులు కూడా అలాగే జరిగింది. అట్లా భరద్వాజ మాస్టర్ ఒక ఉపాధ్యాయుడు, అధ్యాపకుడుగా కాదండి, ఒక దివ్య పురుషుడుగా, ఒక అవతార పురుషుడుగా క్రమక్రమంగా ఒక ఎందుచేతంటే ఇంగు గట్టను కూడా వాసన పోదన్నట్టుగా ఆయన యొక్క దయా ప్రేమ అనుభవం కాకుండా ఉండదన్నమాట. ఎట్లా ఆయన యొక్క దయా ప్రేమ ఎట్లా అనుభవం అవుతుందంటే దానికి ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం. ఎప్పుడైనా సమ్మర్ హాలిడేస్ వచ్చినప్పుడు కాలేజీ నుంచి ఇళ్ళకి వెళ్ళిపోవడంలో కొంత సంతోషాన్ని పొందుతారు. ఇంటికి పోతున్నాం, ఇంటికాడ వాతావరణం చాలా బాగుంటుంది. కానీ ఇంటికంటే ఈయన దగ్గరే బాగుంది, ఈయన దగ్గర ఉండిపోదాం అనుకునేటువంటి విద్యార్థులు కూడా ఉన్నారు. ఇంటికి పోతే ఏముంది, ఆ ఇంటి వ్యవహారాలు, ఇంటి గొడవలు, అంత తప్పకి నేను లే. ఈయన దగ్గర ఉంటేనో చక్కగా వ్యాసాలు రాయిస్తాడు, చక్కటి సత్సంగం చెప్తారు, మన మానసిక పరిణతి కలగడానికి మనల్ని మంచి ఉపదేశాలు చేస్తాడు అని. అసలు ఆయన దగ్గర నుంచి పోవడానికి పుట్టుపుట్ల ఒక విద్యార్థికి పుట్టకుండా పుట్టకపోయినా పోక తప్పదు. ఎందుచేతంటే మాస్టర్ గారు సమ్మర్ హాలిడేస్ వస్తే ఎక్కువగా పర్యటనలు చేస్తూ ఉంటారు. స్థాయి తత్వ ప్రచారము, లేకపోతే మహాత్ముల దగ్గరికి పోవడము, షిరిడీకి పోయి ఆ లీలలో సేకరించడము. ఇది 72వ సంవత్సరం జరిగిన సంఘటన. అప్పుడు ఒక దిగులుగా, ఒక ఆవేదనగా మాస్టర్ గారిని వదిలిపోవడానికి ఆ వియోగ దుఃఖాన్ని, బాధను అనుభవిస్తూ ఒక విద్యార్థి నిల్చున్నాడు. ఎంతగా నిల్చున్నాడంటే మాస్టర్ గారి నుంచి వదిలిపోతే ఆయన ఆత్మీయత, ఆప్యాయత, ఆయన దయ ఇంటికాడ మనకు ఉండవు, ఇది కోల్పోతాం అన్నటువంటి బాధ. అప్పుడు అన్నాడు, మాస్టర్ గారు హాలిడేస్ ఇచ్చారు, ఇంటికి వెళ్తున్నాను, ఇకపోతే మీకు లెటర్స్ రాయాలంటే మీరా సెలవుల్లో ఉన్నారు ఒక దగ్గర, అక్కడక్కడ తిరుగుతూ పర్యటన చేస్తూ ఉంటారు, మీకు లెటర్స్ రాయాలంటే ఎట్లా అని అనుకుంటున్నారు.
అనుకున్నాడే కానీ బాహ్యంగా బయటికి చెప్పాల. ఆ ఆవేదన గుర్తించి మాస్టర్ గారు ఏం చెప్పారంటే, అంటే నేను విద్యానగర్లోనే ఉన్నాను అని భావన, లేకపోతే ఇంకెక్కడికి లేకపోతే అక్కడే ఉంటానని భావన. అలా కాదు, నేను అంతటా ఉన్నాను అనడానికి ఒక సంకేత రూపంగా ఒక మాట చెప్పారు. నేను ఆకాశం, శూన్యాకాశం లాంటి వాడిని, ఎందుకంటే చెప్పాల్సిందేమీ లేదు, తెలుసుకుంటే నీ కర్మ వాటౌట్ అయిపోతాను. అదే అర్థం కాలానికి ఏంటే గుండెలు డమ్మని దానికి ఏదో అయినా మాస్టర్ గారు ఆయన సూర్యాకాశం లాంటి వాడిని అని చెప్తున్నారు. ఏంటి ఆ మాట అని? ఆకాశం అంటే మనలాంటి వాళ్ళకి భగవంతుడి యొక్క తత్వం అర్థం కావడానికి వాళ్ళు పెద్దవాళ్ళు మహర్షులు ఆకాశాన్ని అనే ఉపమానం చెప్తారనమాట. శాంతాకారం భుజగ శయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగన సదృశ్యం. అంటే ఆకాశం వలే ఉంటాడు. ఇంకొకటి విష్ణు సహస్రనామంలోనే ఇంకొక మాట కూడా ఉంది. అది ఆ శ్లోకంలో 79వ శ్లోకంలో హిరణ్యవర్ణో హేమాంగో వరాంగ చందనాంగది వీరహ విషమ శూన్యో. శూన్యో అనే పదం 2 చోట్ల వాడబడింది అనమాట. శూన్యం అనే పదానికి విజ్ఞాన వీక్షకులు మాస్టర్ గారు చెప్తారు, శూన్యం అంటే ఖాళీ స్థలం కాదు, ఏమున్నది దాని నిండా పదార్థానికి, ఖాళీ స్థలానికి, శూన్యాకాశానికి తేడా లేని విధంగా చైతన్యం ఉన్నది. కాబట్టి ఈ చైతన్యం పదార్థం లోపల ఉన్నది, వెలుపల ఉన్నది, అంతటా ఉన్నది. అట్లా అంతటా ఉండేది ఏదైతే ఉన్నదో అది నా నిజతత్వము. కాబట్టి నువ్వు ఎక్కడ ఉన్నా నేను నీ దగ్గర ఉన్నాను. ఈ సాయి సన్నిధి అనేటువంటి గ్రంథంలో చివరిలో కూడా రాస్తారన్నమాట. మీ భరద్వాజ డేట్ వేశారు, స్థానము నేను ఎక్కడున్నాను, మీరున్న చోట. మీరున్న చోట అంటే అర్థం ఏమిటని, మనం ఎక్కడ ఉంటే అక్కడ కూడా వస్తుంటాడు కాదు. ఆకాశం అంతటా ఉంది కనుక మనం ఉన్న చోట అది ఉంది. అదే రీతిన సద్గురు పరబ్రహ్మ స్వరూపి కనుక, పరబ్రహ్మ సర్వగతము సర్వవ్యాపకము కనుక మనం ఉన్న చోట ఎంత యుక్తిగా చెప్పాడు చూడండి తన యొక్క స్థితిని. నేనే భగవంతుడి పరబ్రహ్మ అనలేదు, స్థానము మీరున్న చోటు చాలా నర్మగర్భంగా చెప్పారనమాట. కాబట్టి మాస్టర్ గారి యొక్క దివ్య స్థితి ఏది, మనం ఉన్న చోటు ఉండేటువంటి చైతన్య రూపం, ఆత్మరూపం, ఆత్మ చైతన్యం పరబ్రహ్మము, ఇవన్నీ ఒకే పదానికి పర్యాయ పదాలు అనమాట ఇవన్నీ కూడా. కాబట్టి దీన్ని బట్టి ఎప్పుడు చెప్పాడు అన్నమాట, 88లో చెప్పాడు. ఈ థామస్ రెడ్డి చెప్పింది ఎప్పుడో 72లో. అందుచేత అందుకని నేను మాస్టర్ గారి విద్యానగర్లో పనిచేసేటప్పుడే వారి యొక్క గుణగణాలకు ఆయన దివ్యత్వం దైవత్వం నాకు తెలియబడాలి. అప్పుడు బాహ్యంగా అతని ద్వారా ప్రకటమైన గుణాలు ఏవైతే ఉన్నాయో, ఆత్మీయత, ఆప్యాయత, నిరహంకారత, త్యాగము, ఇట్లాంటి గుణాలన్నింటినీ చూసి నేను హృదయం పరవశించి అసలు మనుషుల్లో ఇట్లాంటి వ్యక్తులు ఉన్నారా, ఇది మనిషి కాదు, అవతార పురుషుడు, దివ్య పురుషుడు అనే భావం కలిగి ఆయన ద్వారా వ్యక్తమైన గుణాలను బట్టి హృదయం పరవశించి పులకించి నిరంతరం ఆయన స్మరణ చేసేటువంటి సాధనంగా తయారైంది. అంతగా ఉండేవి ఆయనలో గుణగణాలు. ఎంత వినయం అంటే చెప్పడానికి లేదు ఆ వినయం. ఒకసారి మేము ఇద్దరం బస్సులో పోతున్నాం, స్టాండింగ్లో ఉన్నాం, ప్రైవేట్ బస్సులో. ఒక సీటు ఖాళీ అయింది, ఇద్దరం నిలబడి ఉన్నాం. ఆయన గుర్తించి ఆ సీట్లో పోయి నువ్వు కూర్చోగోపాలన్నాడు తను నిలబడి. వాస్తవానికి ఆయన గురువు, నేను ఒక స్టూడెంట్ని. ఆయన కూర్చోక మిమ్మల్ని నిలబెట్టి నేను ఎట్ట కూర్చుంటాను మాస్టర్ గారు, మీరే వచ్చి కూర్చోండి అంటే అప్పుడు వచ్చి కూర్చోండి. ఆయన పక్కన సీట్ వచ్చింది, కూర్చున్నాం. అట్లా ప్రతి సన్నివేశంలో, ప్రతి సంఘటనలో, ప్రతి సందర్భంలో వారి యొక్క దివ్యత్వము, దైవత్వము, సద్గుణాలు, సకల సద్గుణాలు రాసి ఆయన సకల సద్గుణాలు రాసిపోసిన మానవ రూపం భరద్వాజ గారు. అది మాత్రమే కాక, ఆ సద్గుణాలు మాత్రమే కాక ఆధ్యాత్మిక పరిపూర్ణత ఏదైతే ఉన్నదో దాని యొక్క స్వరూపం కూడా ఆయనే. కాబట్టి ఇన్ని గుణగణాలు, ఆధ్యాత్మిక పరిపూర్ణత ఇంత ఒక్క వ్యక్తిలో ఉండడం ఇప్పుడు ఉండేటువంటి మహాత్ములు చాలా అరుదు. మాస్టర్ గారి నుండి ప్రత్యేకత ఏమిటో తెలుసా, అందరితోటి ఓపెన్గా, ఎంతో హార్డీగా, ఎంతో హృదయపూర్వకంగా,
ఎంతో సంతోషంగా మాట్లాడతారు. చాలామంది మహాత్ములు ముఖాముఖిగా మాట్లాడరండి. మాస్టర్ గారు అలా కాదు. ఇట్లాంటి అనేక ప్రత్యేక లక్షణాలు ఉండటాన మా హృదయాల్లో ప్రత్యక్షంగా చూశాం కాబట్టి ఈనాటికి 37 ఏళ్ళైనా కూడా ఆయన సమాధి అయ్యి ఆయనకు తిరిగిన ప్రతి సన్నివేశం, ప్రతి సందర్భం, ఆయన నవ్వు, చూపు, ఆయన గుణగణాలు స్ఫురించి హృదయం పరవశించి పులకించి ఒక ఆనంద పారవశ్యానికి లోనవుతున్నాం. అది మాస్టర్ గారి యొక్క ప్రత్యేకత. అనేకమైనటువంటి ప్రత్యేకమైన లక్షణాలు మాస్టర్ గారి లక్షణాలు ఉన్నాయి. ఈ 4 మాటలు మీతో ముచ్చటించి చెప్పగలిగేటువంటి మహాభాగ్యం ఆచార్య భరద్వాజ్ గారు నాకు అనుగ్రహించారు. వారికి ఈ జన్మకే కాదు జన్మ జన్మలకే కృతజ్ఞతాభివందనాలు తెలియజేస్తూ శ్రీ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై, ఆచార్య భరద్వాజ్ మహారాజుకి జై, పులికి వరచర చిదంబర స్వామి వారికి జై. గురుదేవ దత్త.